వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కొన్నిసార్లు న్యాయస్థానంలో వచ్చిన తీర్పుల తర్వాత నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే మౌనంగా మేధావులు ద్రోహం చేస్తున్నారేమో అనిపిస్తుంది. అసలు న్యాయం అంటే ఏంటి? చట్టపరమైన పదజాలంలో అది ఒక ప్రక్రియ, బాధితుల జీవితాల్లో అది ఒక బ్రతుకు బాధ. ఇటీవల కాలంలో లైంగిక దాడి కేసుల్లో పలువురు నిందితులకు కోర్టుల ద్వారా బెయిలు లభించడం ఒక తీవ్రమైన సామాజిక ప్రశ్నను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. చట్టం తన మార్గంలో నడుస్తున్న సామాజిక మనస్సాక్షి మాత్రం నిద్రలోకి వెళ్ళిపోయిందా అనే అనుమానం కలుగుతుంది. బెయిల్ లభించిన వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే బాధిత కుటుంబాలు మాత్రం ప్రతిరోజు భయంతో, అనుమానంతో, బాధతో, అనిశ్చితితో జీవిస్తున్నారు. అయితే మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ పరిస్థితిపై గొంతెత్తాల్సిన బలాత్కార వ్యతిరేక కార్యకర్తలు చాలా సందర్భాల్లో న్యాయానికి కాదు, తమ రాజకీయ లేదా భావజాల ఎజెండాకే పరిమితమవుతున్నారు. మన దేశంలో ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే సోషల్ మీడియా ఒక్కసారి రగులుతుంది. ఉరి తీయాలి, న్యాయం జరగాలి, హ్యాష్ ట్యాగ్లు, డిబేట్లు, స్టేటస్లు, అన్నీ వస్తాయి. కానీ నిజం ఏంటంటే ఈ దేశంలో బలాత్కారంపై ఉద్యమం కూడా ఎంపిక చేసిన కోపంతోనే పనిచేస్తుంది. కొన్ని కేసుల్లో ఆగ్రహం, మరికొన్నిట్లో నిశ్శబ్దం. బాధితులందరూ సమానులు కావడం లేదు, న్యాయం కూడా అన్ని కన్నీళ్లను ఒకేలాగా చూడడం లేదు. 7 నిందితులు, ఒకే దేశం, 2 రకాల న్యాయం. నమ్మరా? చెప్తాను చూడండి. ఆఫ్తాబ్ తెలుసు కదా, శ్రద్ధ హత్య కేసుకు సంబంధించి అత్యంత క్రూరమైన హత్య ఆరోపణలు. దేశం మొత్తం ఉలిక్కి పడింది. కానీ కొద్ది రోజులకు ఏం జరిగింది? దీని మీద మౌనం. మదార్సాబ్ పూజాపాల్ గ్యాంగ్ రేప్, యువతిపై గ్యాంగ్ అత్యాచార ఆరోపణ. వాడికి నిన్న బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. సామివుల్లా ఇదే గ్యాంగ్ రేప్కి సంబంధించి కేసు కొనసాగుతున్నా ఇంకా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. షోయబ్ 12 ఏళ్ల బాలికపై కత్రినా కేసు. చిన్నారి భవిష్యత్తు చింద్రమైంది. కానీ మరి ఫోక్సో చట్టాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలియదు, కానీ నిందితుడైతే బయట చాలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాడు. తౌసిఫ్ బాలికపై దాడి కేసు. చట్టం చేతుల్లో ఉన్న సమాజం పట్టించుకోలేదు. రియాజ్ మైనర్పై లైంగిక దాడి. కోర్టు ఫైళ్లలో కేసు, రోడ్లపై ఎలాంటి నిరసన లేదు. కుల్దీప్ సెంగర్ ఉన్నావ్ కేసు. సిబిఐ రాజకీయాలు, బాధిత కుటుంబంపై దాడులు, దేశం మొత్తం కదిలింది, ఇప్పటికీ కదులుతూనే ఉంది. ఇక్కడ ట్విస్ట్ చెప్పనా? పైన చెప్పిన మొదటి 6 నిందితులు బయట తిరుగుతున్నా సోషల్ మీడియా వీరిలో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఒక్క ట్విట్ లేదు, ఒక్క నిరసన లేదు, ఒక కన్నీటి ఏమోజీ కూడా లేదు. ఇక ట్విస్ట్ 2 చెప్పనా? 7వ వ్యక్తి కుల్దీప్ సెంగర్ విషయం వచ్చేసరికి మాత్రం అందరికీ ఒక్కసారిగా న్యాయం గుర్తొచ్చింది. బెయిల్పై చర్చలు, రోడ్లపై డ్రామాలు, న్యూస్ ఛానళ్లలో అరుపులు. ఇదేనా న్యాయం? లేక సెలెక్టివ్ జస్టిసా? నేరం ఎవరు చేసినా, బాధితురాలు ఎవరైనా న్యాయం ఒక్కటే ఉండాలి కదా. కానీ ఇక్కడ నడుస్తుంది అజెండా గేమ్. ఇక ట్విస్ట్ 3. 6 నిందితుల పేర్లు చూసి వాళ్ళు ఏ వర్గానికి చెందినవారో నేనైతే చెప్పవసరం లేదు. కాబట్టి సెక్యులర్ మేధావులు నోరు మూగబోయిందా అని అనుమానం రాకుండా ఉంటుందా? ఇక ట్విస్ట్ 4. బాధితురాలి కన్నీళ్ల కంటే నిందితుడి పేరు, కులం, మతం వాళ్ళకి ఎక్కువగా ముఖ్యమైపోయిందా? ప్రశ్న మనకే. ఇది మన వ్యవస్థలో లోపమా, లేక మన ఆలోచనల్లోనా? ఇక 6 నిందితులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకునేవారు ఒక్కరంటే ఒక్కరు లేదు. ఒక్క సెంగర్ విషయంలో మాత్రం గొంతు చించుకోవడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? ఈ దేశంలో బాధితురాలి కన్నీళ్లు కంటే నిందితుడి పేరు ముఖ్యమైపోయింది. నేరానికి కులం, మతం ఉండవంటారు, కానీ నిరసనలకు మాత్రం 2 ఉన్నాయి. నేను చెప్పాలనుకునే ముగింపు ఏంటంటే ఇది న్యాయం కోసం పోరాటం కాదు, ఇది ఎజెండా కోసం నడిచే వ్యాపారం. మౌనం కూడా ఒక నేరమే. ఈ నేరంలో ఎవరు భాగస్వామ్యులయ్యారో చరిత్ర మర్చిపోదు. నేను అడగాలనుకుంటున్న చివరి ప్రశ్న, న్యాయం అందరికీ సమానంగా ఉండాలా, లేక నిందితుడి పేరు చూసి స్పందించాలా? మీ మనస్సాక్షిని మీరే ఒకసారి అడగండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే అండి, ప్రతిరోజు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం.
ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. మా వంతు మేము 100% బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం, కానీ అంత ఈజీగా అయితే లేదు. మీరు ఈ ఛానల్స్ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నాయి, ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.